దొంగ ముండా కొడుకు అంటాడు. నువ్వు మొన్నటిదాకా కేటీఆర్ కాలు మొక్కినవు, నువ్వు నీ కొడుకు. అసలు నీ బతికెక్కడిది? పీజేఆర్ కాలు పట్టుకొని వచ్చినావు నువ్వు కాంగ్రెస్ లా. తర్వాత మా బహుజన బిడ్డ దేవేందర్ గౌడ్ పెట్టిన భిక్షతో నువ్వు టీడీపీలకు వచ్చినావు. దాని నుంచి పోయి కేటీఆర్ కాలు మొక్కినావు. ఇవాళ రేవంత్ రెడ్డిని జోకుతున్నావు. మళ్ళా కొద్ది రోజులలో నువ్వు రేవంత్ రెడ్డిని తిడతావు. డబ్బు అహంకారంతో బహుజనులను తక్కువ చూసుకుంటూ, ఎక్కడ బహుజనులు ఎదిగితే అక్కడ నీ వెలమ పాదం మోపి ఈరోజు కార్యకర్తల్ని నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందుకేనమ్మా నన్ను తెచ్చుకున్నది. మైనంపల్లి ఎవరు? మైనంపల్లికి ఏం సంబంధం? సిద్దిపేటకి మైనంపల్లికి ఏం సంబంధం? సో ఇలాంటి దుర్మార్గుడు ఆయనను అరికట్టడంలో అధిష్టానం ఫెయిల్ అయింది. మేము ఎన్నిసార్లు చెప్పినా మైనంపల్లి ఆగడాలు ఇక్కడ ఆగుతలేవు. రౌడీలను తయారు చేస్తుండు, హత్యా రాజకీయాలకు తెరలేపుతుండు. నిన్నగాక మొన్న మెదక్లో బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోతున్నారు. ఇవాళ కేసీఆర్ బాగుండు, బాపు వస్తేనే బాగుంటుందని ఎందుకంటారు తెలుసా? ఇలాంటి మైనంపల్లి యొక్క చర్యలు చూసి ఆ గవర్నమెంటే మంచిగుంది వీళ్ళకంటే అనే ఒక దుస్థితి తీసుకొచ్చేది ఇలాంటి వాళ్ళే. కోవట్టు కోవట్టు అంటుండు. ఎవడు కోవట్టు? కేటీఆర్ కాలు మొక్కొచ్చినా నువ్వు కోవట్టు. నీ మనుషులు చిన్న చిన్న పిల్లలతోటి ఒక బీఆర్ఎస్ నాయకుడు ఎవరు మన షంబీపూర్ రాజు గారి మీద ఇవేనా నువ్వు చిన్నపిల్లల్ని ఎక్స్టార్షన్ కి దానికే వాడుకుంటున్నావా? మెదక్ జిల్లా మొత్తం గులాబీమయమైతుంది, గులాబీమయమైతుంది. సర్పంచ్ ఒక్కడు కూడా గెలవడు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఎలక్షన్ పెడితే. నువ్వు సిద్దిపేటకి అంతా ఎగురుకుంటూ దుంకుకుంటూ కార్లలో వస్తున్నావు కదా, ఎన్ని గెలిపిస్తావు? ఎన్ని సర్పంచులు గెలిపిస్తావు? మైనంపల్లి హనుమంతరావు గారు ఎన్ని జెడ్పీటీసీలు గెలిపిస్తావు? ఎన్ని ఎంపీటీసీలు గెలిపిస్తావు? సవాలు ఇసురుతున్నా నేను. సో ఇట్లాంటి పార్టీలో చేతులు ముడుచుకొని రైతులకు అన్యాయం జరుగుతుంటే కూర్చోవడం నాతో కాదు. మా ప్రభుత్వం ఇంకా 3.5 సంవత్సరాలు ఉన్న చక్రధర్ లాంటి వాడు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తుండు అంటే ప్రజలు ఆలోచించుకోవాలి. ఇది ఆల్రెడీ మా డిసిసి గారికి పంపించాను, పిసిసి మహేష్ గౌడ్ గారికి పంపించాను. ఇట్లాంటి రౌడీ రాజ్యంలో ఉండలేము. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ మీద కావాల్సిన కేసులన్నీ కాంగ్రెస్ మీదే అవుతున్నాయి. అయితే మనం కాంగ్రెస్ గవర్నమెంట్లు ఉంటున్నామా, బీఆర్ఎస్ గవర్నమెంట్లు ఉంటున్నామా అని పబ్లిక్ అర్థం కాక బాపే రావాలి, కేసీఆర్ రావాలంటారు. పబ్లిక్ కరెక్ట్ గానే ఉన్నారు. పొరపాటంతా కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది. రాయిపిస్తాం, నిద్రలు పోనీయం. ఇవాళ ఏదో మేము ఘనకార్యం పడగొట్టామంటున్నారు. ఇలా డెమోక్రటిక్ వేలో పోతుంది కాంగ్రెస్ పార్టీ. అది గమనించండి. ఇవాళ ఇంతమంది మాట్లాడుతున్నారు, మీరు ఈ విధంగా రెచ్చిపోతున్నారు, అవులగాడు అంటున్నారు సీఎం గారిని, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఇలా మీరు ఇంత మంచిగా తిరుగుతుండ్రంటే మాది క్రమశిక్షణకు మారు పేరు కాంగ్రెస్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ మరొకసారి మీకు నేను హెచ్చరిస్తా ఉన్నా, ఇంకొకసారి అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ చెప్పినా ఇనే పరిస్థితి ఉండదు. మా క్యాడర్ ఇళ్లలో గుసాయించి కొడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది అందరికి కూడా ఎవరైతే పోయినరో ఆ దాడికి నేను కొంతమందిని ఐడెంటిఫై చేస్తా. నా దగ్గర మొత్తం డేటా ఉంది బిడ్డ. మీరు ఇళ్లలో నిద్ర పోరు, ఇదే విధంగా ప్రవర్తిస్తే ఇవాళ దీనికి కౌంటర్ ఇన్రా బిడ్డ, మీ సంగతి చూపిస్తా. రేపు మీ ఇంటికాడికి రాకపోతే నా పేరు మైనంపల్లి హనుమంతరావు కాదు. నేను లీగల్ గా పోలీస్ యాక్షన్ తీసుకోమంటున్నాను. నన్ను ఇది చేయమంటలే. నేను తప్పు చేసినప్పుడు నేనే ఒప్పుకుంటా, కానీ చెప్పి తప్పు చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చెప్పన్నా.